హలో పీపుల్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియోలో విరిగిన పాలతోటి పన్నీర్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది మీకు చూపిస్తాను అనమాట. సో నేనైతే పాలు లీటర్ 80 రూపీస్కి తీసుకుంటాను. ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే ఆ పాలు నుండి నేను మిగడ పక్కకి సేవ్ చేసుకొని నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది చూపించాను. ఎవరైనా చూడకపోతే నా ఛానల్ విజిట్ చేసి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను లీటర్ పాలు కూడా స్టవ్ మీద పెట్టగానే విరిగిపోయాయి. పాలు విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేనే కాదు, లేడీస్ అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినప్పటికీ సమ్మర్లో ఎక్కువ పాలు విరిగిపోతూ ఉంటాయి కదా. సో వాటిని ఎలా పన్నీర్గా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూపించాను అనమాట. స్టవ్ మీద పెట్టగానే పాలు అన్నవి విరిగిపోయాయి. అప్పుడు నేను అవి రీయూజ్ చేద్దామని చెప్పేసి నీట్గా అవి దగ్గరికి మరిగించేస్తే అవి నీట్గా ఇలాగా ప్రిపేర్ అయిపోయిందనమాట. దాన్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసి ఒక మంచి క్లాత్లోని దాన్ని నీట్గా వాటర్ అంతా స్వీజ్ చేసేసి హెవీ వెయిట్ దాని మీద పెడితే మార్నింగ్ టు ఈవినింగ్ వదిలేసాను. దాని తర్వాత స్ట్రెచ్చర్ అన్నది ఇలా వచ్చిందనమాట. నీట్గా ఓపెన్ చేస్తే మనం కట్ చేసుకుంటే పన్నీర్ క్యూబ్స్ లాగా నీట్గా వస్తుందనమాట. సో మనం షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ కూడా అలాగే వచ్చింది నాకైతే. నేను ఇవన్నీ నీట్గా చాక్ తోటి కట్ చేసుకున్నాను అనమాట క్యూబ్స్ కింద. వాటిని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావలిస్తే అప్పుడు కర్రీ వండుకున్నాను. దీన్ని నేను కర్రీగా కుక్ చేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బట్ నేను సింగిల్గా ఉండడం వల్ల అది షూట్ చేద్దాం అనుకొని షూట్ చేయలేకపోయాను. చూసారు కదా పన్నీర్ క్యూబ్స్ ఎంత నీట్గా వచ్చాయో. సో ఎవరైనా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చూసారు కదా ఈ పన్నీర్ ముక్కలన్నీ నేను నీట్గా తీసి అలా ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను అనమాట. సో నా ఛానల్లో అయితే చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకొద్ది ఇంట్రెస్టింగ్గా చేయాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బాయ్ బాయ్. అలాగే ఈ వీడియోలో మీతో ఒక టిప్ అనేది నేను షేర్ చేస్తాను. కొబ్బరి చిప్పలో నుంచి మనం గుజ్జు తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ తీస్తాం కదా. ఇలా డీప్ ఫ్రిడ్జర్లో పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ట్రై